ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన సారెను భక్తులకు ఘనంగా పంపిణీ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు. కాకినాడ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ఆలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ, తొలి ఏకాదశిని పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించిన సారెను భక్తులకు పసుపు కొమ్ములతో సహా ప్రసాదంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల పాడ్యమి రోజున అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మణరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మేడిశెట్టి ఈశ్వరరావు, చొక్కాగిరి, చొల్లంగి సత్యనారాయణ, పల్లా ప్రసాదరావు, కేదార్శెట్టి సతీష్, మహిళా మండల అధ్యక్షురాలు గోకరకొండ లావణ్య, సభ్యులు కందుల బేబీరాణి, చోడిశెట్టి ఛాయాదేవి, మల్లాడి దుర్గా, అనిశెట్టి మంగతాయారు, ఆలయ అర్చకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పటి నుండి వర్కులు మళ్ళీ స్టార్ట్ చేసి, అలాగే గోపురాన్ని కూడా ఎప్పటి నుండో అలా ఉండిపోయింది. మొత్తం 400 సంవత్సరాలు ఇది చరిత్ర కలిగింది. అలాంటిది ఆయన ఎప్పుడైతే శాంక్షన్ చేశారో ఆటోమేటిక్గా మొత్తం అన్ని చేసుకుంటూ గోపురాన్ని కూడా చేయడం జరిగింది. కాకినాడలోనే గోపురం ఎంత చక్కగా వచ్చిందంటే అందరూ కూడా ఇటువంటిగా రంగులు వేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా అడగడం జరుగుతుంది. అలాగే పునఃప్రతిష్ఠ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మహిళా మండలిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేయడం, వాళ్ళ భక్తి శ్రద్ధలతో కూడా చాలా చక్కగా ప్రతి కార్యక్రమాన్ని ఆషాఢంలో సారి ఏర్పాటు చేయడం, శాకంబరి అవతారం, తర్వాత శ్రావణ శుక్రవారం పూజలు, అలాగే కార్తీక మాసంలో నెలల్లో కూడా భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ సహాయ సహకారాలతో నెలల్లో కూడా చాలా చక్కగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇలాగే మా ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఆయన సూచనల మేరకు ఇంకా కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా మహిళలు కూడా ఇలాగే సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారి సారే అందరికీ పసుపు కుంకుమలతో స్వీటు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారికి కుంకుమ పూజ, నవరత్న జరుగుతున్నది. ఆశ్వేజ మాసంలో శవన్నరాత్రులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందంటే ముఖ్యంగా ఎమ్మెల్యే కొండబాబు గారు మరియు చైర్మన్ బుజ్జి గారు మాకు ఒక బ్రదర్లా ఉండి ఆయన మా మహిళలందరినీ ఎంతో ప్రోత్సహిస్తూ, మేము ఏ కార్యక్రమంలో అయినా ముందు ఇదండి అని అడిగితే ఫస్ట్ ముందుండి ఇదిగోనమ్మా మీరు ముందుకు నడవండి, దేనికోసం ఆలోచించకుండా, తర్వాత నేనున్నానని ఫస్ట్ ఎంకరేజ్ చేసేది మా బుజ్జి గారు. తర్వాత మా టీం అంతా కలిసి ఈ విజయం అంటే నాది ఒక్కదాన్నే కాదు, మొత్తం మా టీం అందరూ కలిసి ప్రతి పూజలోని కూడా ముందు శుభ్రత దగ్గర నుంచి అంతా మా టీం వాళ్ళు కలిసి చేయడం వల్లే నేను ఇంత విజయవంతంగా చేయగలుగుతాను.